టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడే వడ్డెర సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వెంకటరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం వడ్డెర సంఘ రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఏడుకొండలతో కలిసి వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ బీసీ అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లంతా తెలుగుదేశం పార్టీకి అండా దండగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు విచ్చేయడం జరిగింది. ఇక్కడ మన బీసీపీ అయినటువంటి గల్లా మాధవి గారిని గెలిపించాలని చెప్పి ఈ నియోజకవర్గంలో 25,000 పైన వడ్డెర సోదరులు ఉన్నారు. ఓట్ బ్యాంక్ కలిగి ఉంది. ప్రతి ఒక్క వడ్డెర కూటమి తిరిగి తెలుగుదేశం పార్టీకి గల్లా మాధవి గారిని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి ప్రతి గూడెం తిరిగి అంతలాక రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే బీసీ డిక్లరేషన్లో వడ్డర్లకు మొట్టమొదటిగా మంగళగిరిలో మొన్న జరిగిన బీసీ డిక్లరేషన్లో వడ్డర్లను ఎస్టీలో చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అలాగే ప్రమాదకరమైన వృత్తి చేస్తున్న వడ్డర్లు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ రాష్ట్రంలో మైనింగులు, క్వారీలు, గనులు అగ్రకులాల చేతిలో ఉన్నాయి. తెలుగుదేశం అధికారంలోకి వస్తానే 30% రిజర్వేషన్ ఇచ్చి వడ్డర్లను అన్ని విధాలు ఆదుకుంటాము. ఆ క్వారీలలో గనుల్లో 30% రిజర్వేషన్ వడ్డర్లకు కేటాయిస్తామని చెప్పి కూడా నారా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అలాగే వడ్డర్ల ఆరాధ్య దైవమైనటువంటి వడ్డే ఓబన్న గారి జయంతి ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇప్పుడే మా మిత్రుడు చెప్పడం జరిగింది. వడ్డెర తెలుగుదేశం పార్టీ వడ్డెర సాధికారిక కన్వీనర్గా మాట్లాడిన అన్ని మాటలన్నీ కూడా మేమందరం కూడా ఆమోదిస్తున్నాం. రెండోది, ఇప్పుడు వడ్డెర సామాజిక వర్గం ఆకర్షితులైనది దేనికోసం అంటే మొన్న బీసీ డిక్లరేషన్ జరిగిన దానిలో ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టుగా ఎస్టీలో చేర్పిస్తామంటాం, కానీ 50 సంవత్సరాలకి బీసీ సామాజిక వర్గంలో పెన్షన్ ఇవ్వటం, కానీ క్వారీల్లో 30% రిజర్వేషన్ అంటే చట్టం చేయమని అడుగుతున్నాం. క్వారీల్లో జీవో ఇస్తే మా దగ్గరకు వచ్చేటప్పుడు అందటం వల్ల క్వారీల్లో కొట్టేటప్పుడు తప్ప మాకు తెలియటం వల్ల, కాబట్టి క్వారీల్లో మాకు రిజర్వేషన్ ఇస్తే మా జాతి మా జీవితాలు బాగుపడతాయి. క్వారీల్లో ఇంకా కొన్ని సామాజిక వర్గాలు చేసే కులాలకు కూడా అది వర్తించుద్ది. కాబట్టి దాన్ని చట్టం చేయమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్టర్గా అడగటం జరిగింది. మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. దానికోసమని రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లకి ఒకే మాట మీద తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపేయాలని మిత్రపక్షమైనటువంటి జనసేన, బీజేపీ ఈ కూటమికి గెలిపించాలని మేమంతా కూడా దాదాపుగా ఇంకా ఎవరన్నా అదర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియజేస్తాం. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రి విడదల రజనీ గారు ఆమె కార్యాలయం వద్ద తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు పోలీసు విధి నిర్వహణలో తన ఉద్యోగం నిమిత్తం విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్, అతను ఒక వడ్డెర కులస్తుడు, బీసీ బిడ్డ. అతను ట్రాఫిక్ క్లియర్ చేయడమ్మా, వెహికల్స్ అన్నీ కొంచెం రద్దీగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉందని అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని రిక్వెస్ట్ చేస్తుంటే తీవ్రంగా అతని మీద దాడి చేశారు. వీళ్ళ సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తుంది ఏమా ఒక నిజమైన బీసీ, నీవు ఒక నిజమైన బీసీ బిడ్డవైతే తన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగరీత్యా ట్రాఫిక్ క్లియర్ చేయండి అని అన్నటువంటి వ్యక్తిని దాడి చేసి ఇబ్బంది పెట్టినటువంటి మీ కార్యకర్తల్ని
ఇంతవరకు మీరు మందలించారా? పోనీ ఆ కానిస్టేబుల్ని ఇంతవరకు ఏమైనా పరామర్శించారా? స్వయంగా డిఎస్పీ గారు ఒప్పుకున్నాడు దాడి జరిగింది, ఇబ్బంది పెట్టారని. అందరం కూడా పేపర్లో చూసాం, దాని మీద చాలామంది స్పందించాం. ఇంతవరకు నోరు తెరవని ఈ మంత్రికి ఏమైనా బుద్ధి ఉందా? ఇదే మీరు చేసే సంక్షేమ పరిపాలన?